ఒకప్పుడు ఉవ్వెత్తిన లేచిన నక్సలైట్ ఉద్యమానికి ఊపిరులూదిన వరంగల్ ఇప్పుడు సైలెంట్ అయింది. ఇక్కడి ప్రముఖ విద్యా సంస్థలే కేంద్రంగా సాగిన ఒకప్పటి పీపుల్స్ వార్ తర్వాత వచ్చిన మావోయిస్ట్ ఉద్యమానికి చానాళ్ల పాటు వరంగల్ కేంద్ర బిందువుగా నిలిచింది. ఇప్పుడు ఆ ఉద్యమం ఉనికే కోల్పోయే పరిస్థితి రావడంతో అప్పటి ఇప్పటి పరిస్థితులపై జనం చర్చించుకుంటున్నారు. తుది అంకానికి తుపాకుల పోరు. మావోయిస్టు కీలక నేతల వరుస ఎన్కౌంటర్లతో జిల్లాలో కలకలం. ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి పెట్టని కోటగా వరంగల్. తాజా పరిస్థితులపై ఆందోళనలో సానుభూతి పరులు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల ఉనికి సవాల్గా మారింది. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లపై మూకుమ్మడి దాడికి దిగింది. దండకారణ్యాన్ని జల్లెడపడుతోంది. లొంగుబాట్లను ప్రోత్సహిస్తూనే ఎన్కౌంటర్లతో మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మావోయిస్టుల్లో కీలక నేతగా ఉన్న హిడ్మా ఎన్కౌంటర్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే మావోయిస్టుల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వరంగల్ అజ్ఞాత నేతలు అనేక మంది ఎన్కౌంటర్లలో పిట్టల్లా రాలిపోతున్నారు. మరికొందరు లొంగుబాట్లను ఎంచుకుంటున్నారు. అయితే ములుగు ఏజెన్సీకి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో పాటు మరికొందరు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన సేఫ్గానే ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు అనే దానిపై చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు నేతలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అనేక మంది మావోయిస్టు నేతలు ఈ ఏడాది హతమయ్యారు. వీరిలో కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ సెప్టెంబర్ 11న ఛత్తీస్గఢ్ గరియాబాద్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన బాలకృష్ణ యుక్త వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. అలాగే మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ సైతం ఏపీలో రంపచోడవరం ఏజెన్సీలో మారేడుమిల్లి అడవుల్లో జూన్ 18న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన గణేష్ మృతి మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటుగా భావిస్తున్నారు. అలాగే జనగామ జిల్లా కడివెండికి చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ సరస్వతి మార్చి 31న బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యురాలిగా స్పెషల్ జోన్ కమిటీ మెంబర్గా రేణుక ఉన్నారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్ అలియాస్ సుధాకర్ మార్చి 25న బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన బుర్రా రాకేష్ అలియాస్ యుగంధర్ మే 22వ తేదీన నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. వీరితో పాటు ఇంకా అనేక మంది మావోయిస్టులు ఆపరేషన్ కగార్కు బలయ్యారు. తాజాగా మరో కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. మావోయిస్టు ఉద్యమ తీరుతెన్నులపై జనం చర్చించుకుంటున్న వేళ ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ జరపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే ఆపరేషన్ కగార్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నదో, ఈ ఆపరేషన్ కగార్ మీద పూర్తి అన్ని ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని వాటి మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక అనుమానాలు ఉన్నాయి వాటి మీద, ఎన్కౌంటర్ల మీద. అవి నిజమైనటువంటి ఎన్కౌంటర్లా లేకుంటే తీసుకుపోయి కాల్ చేశారా, వీటన్నిటి మీద అనేకమైనటువంటి ఈ అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి కాల్ చేసేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు. ఆపరేషన్ కగార్తో ఎన్కౌంటర్లలో కొందరు మరణిస్తే మరికొందరు లొంగుబాటును ఎంచుకుంటున్నారు. మావోయిస్టు అగ్రనేత అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడుపై దాడికి సూత్రధారిగా ఉన్న తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న పోలీసులకు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన వాసుదేవరావు అక్టోబర్ 18వ తేదీన ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 208 మంది సహచరులతో కలిసి డీజీపీ అరుణవ్ గౌతమ్ సమక్షంలో లొంగిపోయారు. అలాగే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఏఓబీ కార్యదర్శిగా కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ సైతం పోలీసులకు లొంగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 4 రోజుల కిందటే పోలీసులకు తన సహచరులతో కలిసి సరెండర్ అయ్యారని సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. ఏదైతే దోపిడీ లేని, అసమానతలు లేని సమాజం ఏర్పడాలని ఇలాంటి పోరాటాల్లో పాల్గొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైనా ఇప్పుడు నిజంగానే ఈ దేశంలో సామాజిక మార్పు జరగాలి, ఆర్థిక మార్పు జరగాలి, దోపిడీ లేని వ్యవస్థ ఏర్పడాలి, అసమానతలు పోవాలని భావించే ఏ ఇతర పార్టీలైనా, అంటే మావోయిస్టు పార్టీతో పాటుగా ఏ ఇతర పార్టీలైనా వీళ్ళందరూ కూడా ఈ హింస ఆగిపోవాలనేది కోరుకోవాలనేది నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలో ఉన్న ములుగు జిల్లా తాడ్బాయి మండలం కాల్వపల్లికి చెందిన చొక్కారావు 1997లోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. అంచెలంచెలుగా ఎదిగిన దామోదర్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా జనవరి 18న
దామోదర్ ఎన్కౌంటర్ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే వారం రోజులకే దామోదర్ క్షేమంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. దీంతో సానుభూతి పరులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రస్తుతం ఆపరేషన్ కగార్ ఉధృతం కావడంతో పాటు కీలక నేతల ఎన్కౌంటర్లు, లొంగుబాటులు ఉండడంతో దామోదర్ ఎక్కడ, ఎలా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం చూసి ఇప్పుడు అదే ఉద్యమం ఉనికి కోసం ప్రయత్నించడాన్ని సానుభూతి పరులు జీర్ణించుకోలేకపోతున్నారు.